నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. పుష్ప వివాదం ఇప్పుడు చిలికి గాలివాన్లాగా మారుతోంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో ఓ మహిళ మృతి చెందడం దగ్గర మొదలై టీ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ అనే వరకు వెళ్ళింది. అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రేవంత్ సర్కార్ తీరును తెలంగాణలోని ప్రతిపక్షాలతో పాటు ఏపీలోని అధికార పక్షం కూడా తప్పుపడుతోంది. అక్కడితో ఆకుండా ఇండస్ట్రీని ఏపీకి రావాలని ఆహ్వానం పలుకుతోంది టీడీపీ. ఇటు బీజేపీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఏపీకి వెళ్ళాలా, తెలంగాణలోనే పద్ధతిగా ఉండాలా అనేది ఇప్పుడు టాలీవుడ్ ముందున్న ప్రశ్న. టాలీవుడ్ని కాంగ్రెస్ సర్కార్ కావాలనే టార్గెట్ చేస్తుందా? సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుందా? అయితే ఇదే అంశంపై ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. మొత్తానికి పుష్ప 2 అసెంబ్లీ సాక్షిగా తీవ్ర దుమారం రేగింది. ఒక విధంగా చెప్పాలంటే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకి ఇక్కడ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట గురించి ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక్కసారిగా తన మనసులో ఉన్నటువంటి మాటనైతే మాత్రం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలకి అలాగే సినిమా టికెట్ల రేట్లకి పెంచుకునేటటువంటి వెసులుబాటు అయితే మాత్రం ఉండదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. నేను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు ఇది కొనసాగుతుందని చెప్పేసి ఒక విధంగా బాహాటంగా చెప్పారు. మరోపక్క సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరి ఇది ఆ సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందా? అసలు బెనిఫిట్ షోలు ఎందుకు ఇస్తారు? మరోపక్క టికెట్ల రేట్ల పెంపు ఎందుకు? మరోపక్క ఏపీలో ఇదే అంశంపై తీవ్ర చర్చనీయాంశమైంది. మరోపక్క తెలంగాణలో కూడా మరి బీజేపీ కూడా స్పందిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఫోకస్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ యొక్క పుష్ప 2పై ఆయన విమర్శలు గుప్పించడం ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. అసలు మొత్తానికి ఏంటి తెలుగు సినీ ఇండస్ట్రీపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటి? మరోపక్క తెలుగు సినీ ఇండస్ట్రీ తెలంగాణ సర్కారుకి ఎందుకు దూరం అవుతుంది? తదితర అంశాల గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశాలపై చర్చించడానికి డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీసీ స్పోక్ పర్సన్ మనకు స్టూడియోలో ఉన్నారు. ఇక మెరుపుల మహేష్ గారు జనసేన పార్టీ నాయకులు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక డాక్టర్ తాటికాయల జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు మనకు చర్చలో పాల్గొంటున్నారు. నట్టి కుమార్ గారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ మనకు ఫోన్ లైన్లో మధ్యలో అందుబాటులోకి వస్తారు. చర్చలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మెరుపుల మహేష్ గారు జనసేన పార్టీ నాయకులు. మహేష్ గారు గుడ్ ఈవినింగ్. ఏంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా టాలీవుడ్కి తెలంగాణ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి అంశాలను ఏ విధంగా చూడొచ్చు? ఓ పక్క సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ మానవీయ ఘటన ఏదైతే ఉందో దానిపై స్పందించిన నిజంగానే ఒక మానవత్వంగా స్పందించారనుకోవచ్చా, లేకపోతే ఏదైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయనుకోవచ్చా తెలుగు సినీ ఇండస్ట్రీస్ కను అటు ప్రభుత్వానికి? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన స్వతంత్ర మీడియా వాళ్ళకి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు, అలాగే విశ్లేషకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, మీరు ఇందాక స్టార్టింగ్ లైన్స్ తో చెప్తున్నట్టు ఇది చిలికి ఏదో పెద్ద గాలివాన ఆగినట్టు మనకి ఈరోజు తెలుస్తాను సార్. ఎందుకంటే నిజానికి ఇన్సిడెంట్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్. ఎందుకంటే మనకు స్టాంపేడ్ అనే దాంట్లో ఇదేదో ఫస్ట్ టైం ఇలా చనిపోవడం కాదు, మనం చాలా సార్లు చూస్తుంటాము స్టాంపేడ్ అనే దాని మీద ఎంతమంది చనిపోయింటారని చెప్పి. అంటే ఎలా అయిపోయిందిరా అంటే మీకు రీసెంట్ గా ఏ పొలిటికల్ లీడర్స్ అన్నా కానీ ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో కానీ అలాంటి చోట్ల జరిగినప్పుడు ఇలాంటి జనరల్ గా స్టాంపేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన సందర్భాలు మనం చూసాం. మనం తీసేయట్లేదు సబ్జెక్ట్ ని ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ 1996 నుంచి 2022 వరకు భారతదేశంలో దాదాపు 4,000 మంది జస్ట్ బికాస్ ఆఫ్ స్టాంపేడ్ వల్ల చనిపోయారు. బట్ ఈసారి జరిగిన సంఘటన ఏంటంటే సినీ వర్గంలో అన్నప్పుడు కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కూడా మనం చూస్తుంటాం సార్. జనరల్ గా ఈ యొక్క సినిమా షోకి వచ్చి వెళ్ళేటప్పుడు చనిపోయే వాళ్ళు, రెండోది అంటే బ్యానర్స్ కడుతూ చనిపోయే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఫ్యాన్స్ చాలా మంది వాళ్ళు తెలియక వాళ్ళు చనిపోయే వాళ్ళు చూస్తూ ఉంటాం. బట్ ఈసారి ఫస్ట్ టైం ఏమైందిరా అంటే సినిమా థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోవడం అనే దాని మీద, దట్టు ఈరోజు అల్లు అర్జున్ గారు రావద్దు అని చెప్పడం, మళ్ళీ ఆయన రావడం, తిరిగి మళ్ళా అసెంబ్లీలో ఒక ప్రైమ్ టైం ని ఒక 10 minutes ఆ ఇన్సిడెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇంకా ఎంటైర్ అల్లు అర్జున్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక
క్యారెక్టర్ అసాసినేషన్ లాంటిది దాడి అక్కడ జరిగింది ఒక 10 minutes వరకు కూడా. సో అదే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా చురకలందించడం జరిగింది. దాని కొనసాగింపుగా నిన్న చాలా మంది పోలీస్ అధికారులు వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. టోటల్ గా మిస్టేక్ అంతా కూడా ఇతర సైడే జరిగినట్టు అది రైట్. మహేష్ గారు ఒక ప్రభుత్వ అధినేతగా ఒక సీఎం గా ఆయన చెప్పాల్సింది చెప్పారు. అంటే టాలీవుడ్ లో ఒకపై ద్వేషం కానీ లేకపోతే మాకు కక్ష కానీ లేదు అని చెప్పారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలనే ఆయన అసెంబ్లీ సాక్షిగా అంటే ఒక ఎమ్మెల్యే అడిగారు కాబట్టి ఎంఐఎం అధినేత, అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే అడిగారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అక్కడ బాధ్యులు ఏంటి, దానిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఓ పక్క ప్రతిపక్షాలు కూడా రకరకాల విమర్శలు గుప్పిస్తున్నాయి, ఓ పక్క సినీ ఇండస్ట్రీపై కక్ష అని బీఆర్ఎస్ నాయకులు మరో పక్క ట్వీట్లు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలకి ఒక్కసారిగా అసెంబ్లీ వేదికగా ఆయన స్పందించారు. అంటే ఒక నేను రేవంత్ రెడ్డి గారు స్పందించింది తప్పని నేను చెప్పట్లేదు. బట్ అన్ఫార్చునేట్ గా కొన్ని పొలిటికల్ పార్టీస్ ట్వీట్ చేయడము, పర్టికులర్ గా కేటీఆర్ గారు నేమ్ గుర్తులేదని ట్వీట్ చేయడము, చాలా చాలా చిన్న చిన్న సబ్జెక్ట్స్ తీసుకొని ఈ రోజు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది సార్. ఎందుకంటే ఈ రోజు ఎలా అయిపోయిందంటే తర్వాత ఫర్దర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఒక పోలీస్ ఆఫీసరు ఆల్మోస్ట్ చాలా పెద్ద అసలు నాకైతే స్టార్టింగ్ లో అయితే కానీ మహేష్ గారు ఒక సినిమా సంబంధించినటువంటి హీరోలు అంటే ఒక్క అభిమానులే చూడరు, చాలా మంది చూస్తారు సినిమాని, అందరూ చూస్తారు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు చూస్తారు, అందరికీ కావలసినటువంటి వ్యక్తి. కానీ బాధ్యతాయుతంగా అంటే ఒక సీఎం మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా సరే ఒక కంట్రోల్గా అంటే సీఎం మాట్లాడారు కాబట్టి నేను కూడా కౌంటర్ ఇవ్వాలనే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటమే ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సార్ 100% సార్ 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి అల్లు అర్జున్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మాత్రం 100% తప్పు. ఎందుకంటే ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటే తప్ప, అఫీషియల్స్ ఇచ్చిన డేటా ఉంటే తప్ప వాళ్ళు అలా మాట్లాడరు కదా. సో మీకు ఇక్కడ దాన్ని మళ్ళా తీసుకోవచ్చి అక్కడ అలా జరగలేదు ఇలా జరగలేదు అని చెప్పి ఏదైతే అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి వర్షన్ పెట్టారు, అసలు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు, అసలు దాన్ని డిఫెండ్ చేయడము తప్పు. ఎందుకంటే ఇది కంటెంట్ ఆఫ్ కోర్టో లేకపోతే ఆయన ఆల్రెడీ కోర్టు దీంట్లో బెయిల్ మీద ఆయన ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడడం కూడా తప్పే అని అంటున్నాను. బట్ నేను చెప్పే సార్ అక్కడ ఎవరు కూడా ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానాన్ని కానీ లేదా తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని కానీ అవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఆయన అడగడం తప్పే, ఆయన అడగడం కరెక్టే, ఈయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పే అనేది నా వర్షన్. బట్ దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని చాలా మంది ఇప్పుడు సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఒక లైన్ లో మాట్లాడారు, అల్లు అర్జున్ గారు లైన్ దాటేశారు, చెప్పాలంటే వచ్చి పెట్టడమే తప్పు, అది సబ్జెక్ట్ లేదు. బట్ దీని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది అఫీషియల్స్ వచ్చి అంటే రేవంత్ రెడ్డి గారి పట్ల నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నట్టు కూడా నాకున్నటువంటి సమాచారం కూడా ఉంది. వాళ్ళ మీద కూడా ఆఫీసర్ మీద కూడా ఏదో యాక్షన్ తీసుకోమని చెప్పినట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉంది. నిన్న ఓన్లీ విద్యార్థులు వెళ్ళి దాడి చేస్తే కూడా అది కూడా తప్పని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళా వాళ్ళ బెయిల్లో నుంచి బయట రావడం కూడా జరిగింది. సో దాని గురించి చెప్పట్లేదు, బట్ దీనే ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, హీరోల గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఎలా బిజినెస్ చేయాలా అనే టర్మ్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అంటే రాజకీయ నాయకులు మాట్లాడిన అంశాలను తప్పు పట్టవచ్చు, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చా, లేకపోతే ఏ విధంగా, లేకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, రకరకాల అంశాలు ఉంటాయి. కానీ సీఎం బ్యాక్లే ఇప్పుడు సీఎంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీకి ఆయన చేస్తున్నటువంటి సేవలు, ఆ విధంగా చెప్పాలంటే బెనిఫిట్ షోకి అనుమతించారు, సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించారు. ఈ విధంగా కోఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కడ జరిగింది లోపం? సరే నేను అక్కడ తప్పు పట్టట్లేదు సార్, ఎందుకంటే బెనిఫిట్ షోస్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి తెలుగు స్టేట్స్ లో చాలా కొన్ని సంవత్సరాల తర్వాత బెనిఫిట్ షో పడింది. చెప్పాలంటే మనకు మామూలుగా 5 o'clock ప్రీమియర్ షోసే పడేది. ఈసారి ఫస్ట్ టైం పుష్పకి బోత్ తెలుగు స్టేట్స్ రెండు కూడా బెనిఫిట్ షోస్ ఇవ్వడం జరిగింది. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక డ్యామేజ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సిచ్యువేషన్ జరిగింది. దాంట్లో 100% అల్లు అర్జున్ గారు ఒకటి సార్, నేనేమంటానంటే అల్లు అర్జున్ గారిని మీ 7:30కే ఇన్ఫర్మేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గరికి కూడా. 7:30కే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు 9:30కి ఆయన టీఆర్ఎస్ దగ్గరికి వచ్చినప్పుడు
నిజం చెప్పాలంటే కొంత ముందుగానే అడ్వాంటేజ్ తీసుకొని వెళ్ళి లేదు మీరు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంటి దగ్గర కూడా ఆపాల్సిన సందర్భం కూడా ఉండొచ్చు, ఆపచ్చు. ఎందుకంటే మీరు చూసుంటారు మా తెలుగు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ పార్టీ ఆఫీస్ పని మీదకి వస్తా అంటే కూడా ఎక్కడెక్కడ ఎన్ని సందర్భాలు ఆపారో మనం చూసాం. ఈవెన్ వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు ర్యాలీగా వెళ్ళేటప్పుడు కూడా ఒక డీజీపీ స్థాయి వ్యక్తి పక్క నిలబడుకొని డిఎస్పీ స్థాయి వ్యక్తి పక్క నిలబడుకొని నువ్వు కూర్చో, నువ్వు చేయి దించని మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. దాని అన్నింటికి కూడా ఆ రోజు ఆయన ఒబే చేస్తూ వెళ్ళారు. సో అలా కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ అల్లు అర్జున్ గారికి ఏమైనా ఇచ్చినట్టయితే మేబీ ఈ రోజు ఏదైతే పాపం చనిపోవడం కానీ ఆ పిల్లోడికి ఇలా ఇబ్బంది పడడం బట్ ఇచ్చారంట. కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పే విధానాన్ని చూస్తుంటే పోలీసులు ఇచ్చారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా బేఖాతరు చేసి ఆయన సినిమాలు చూసి రకరకాల అంశాలు ఉన్నాయి. రైట్, ఇవి రాజకీయ అంశాలకు దుమారం చెప్తే ఇది టాలీవుడ్పై ఎలాంటి ప్రభావం చూస్తే ఈ అంశాల గురించే. రైట్, ఒక్క నిమిషం మహేష్ గారు. శివకుమార్ లాల్ గారు టీపీసీ స్పోక్ పర్సన్, ఏంటి అంటే టాలీవుడ్కి ఏంటి ఒక ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఒక కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ నాయకులు. ఏం నిజంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారా? ముందుగా స్వతంత్ర టీవీ బిగ్ టాక్కి ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. రవి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కనుక కక్ష సాధింపు చేయాలనుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కక్ష సాధింపు చేయాలనుకున్నా వీళ్ళకు ఇన్ని రాయితీలు ఇచ్చి లేకపోతే వీళ్ళకి స్పెషల్ పర్మిషన్లు ఇచ్చి ఇవన్నీ చేయడానికి లేదు. వీళ్ళు మొత్తానికి ఏదైతే 1 ఇయర్ నుంచి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను గతంలో కూడా చెప్పడం ఏదైతే కేసీఆర్ పరంగా ఆలోచిస్తే నన్ను గెలిపిస్తే ప్రజలలో ఉంటా, లేదంటే ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు. ఉద్యమకాలం నుంచి ఆయన చేసిన వాగ్దానాలలో ఏది చేసినా చేయకపోయినా మొన్న కేసీఆర్ గారు మటుకు ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా ఒక్కసారి అసెంబ్లీకి వచ్చిపోయింది, అయితే మళ్ళీ రాలేదు. ఈ కేటీఆర్ అనే వ్యక్తి మొత్తానికి ప్రతి దగ్గర కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలనే రకంగా ఆలోచించడము. ఆయన ప్రతి దగ్గర హైడ్రా అనుకున్నా ఇంకేదనుకున్నా ప్రతి దగ్గర మొత్తానికి ఒక ఉన్నదాన్ని చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేయడం అనేది ఒక ఆలోచనతోనే పోవడం జరుగుతుంది. మొన్న ఈ కార్ రేస్ సబ్జెక్ట్లో కూడా మనం అదే రకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏదైతే పుష్ప 2 సబ్జెక్టులో జరిగిన దాంట్లో ఆల్రెడీ పర్మిషన్ అడగడం జరిగింది, పర్మిషన్ తిరస్కరించడం జరిగింది పోలీసు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఆయన పర్మిషన్ పెట్టిండు. తర్వాత సంధ్యా థియేటర్లో ఎంట్రీ ఒకటే ఉంది, కుదరదు అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 9:35కి ఏదైతే ముషీరాబాద్ మెట్రో స్టేషన్ కాడికి అల్లు అర్జున్ పోతూ ఆ జరిగే పరిణామాలు అవన్నీ కూడా వివరించారు. అదంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటి రాజకీయ విమర్శలు ఏంటి? ఒక పక్క బీజేపీ అవ్వచ్చు, ఒక పక్క బీఆర్ఎస్ అవ్వచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి దగ్గర నుంచి బండి సంజయ్ వరకు కూడా ఇది కాంగ్రెస్ తప్పిదం, కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరించి ఉండకూడదు అనే విధంగా కాంగ్రెస్ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలనే తప్పుపడుతున్నారు. సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో మినిస్టర్ ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం జరిగింది. సరే, ముఖ్యమంత్రి గారి జోక్యం అక్కడ ఒకవేళ మంత్రి గారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పర్వాలేదు, మిగతాది లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద దుమారం లేపాల్సిన అవసరం ఈ ప్రతిపక్షాలకు ఏముంది? సరే, ఒకటి మీరు అన్నట్టు ఎంఐఎం వాళ్ళు అడిగినరు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు జరిగిన ఒక ముఖ్యమంత్రిగా కానీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాన్ని అదే రోజు మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాన్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రెండోది కేటీఆర్ ఏమంటాడు, ముఖ్యమంత్రి గారి పేరు పిలవలేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అంటాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడని చెప్పిండ్రా, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో ఎవరని చెప్పిండ్రా? అంటే మొత్తానికి ఈ జరుగుతున్న గొడవలని ఇప్పుడు ఇంకొకటి ఏమంటే రవి గారు, ఎప్పుడైతే అల్లు అర్జున్ లోపలికి సినిమా థియేటర్లకు కనుక వచ్చేటప్పుడు 2 కార్లు ఫస్ట్ వచ్చినాయి. నేను కూడా ఆ విజువల్స్ అన్ని చూడడం జరిగింది. ఏదైతే ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏవైతే ఉండేనో అప్పుడు జరిగింది. 2 కార్లు వచ్చినాయి, దాంట్లో వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు, తల మామ ఎవరో వచ్చిండ్రు. తర్వాత అల్లు అర్జున్ పోయేప్పటికి ఆవిడ ఎవరైతే రేవతి అని చనిపోయిందో ఆమె మనం ఆ విజువల్లో మనం చూడొచ్చు, వాళ్ళ బాబుని వాళ్ళని తీసుకోపోతుండ్రు. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ కార్ ఎంట్రీ అయినప్పుడు ఆ కేరింతల మధ్యన ఆల్రెడీ 40 నుంచి 50 మంది బౌన్సర్లు సెక్యూరిటీ గార్డు అల్లు అర్జున్కి అక్కడ ఉంది.
తర్వాత పోలీస్ సెక్యూరిటీ మొత్తం కూడా అక్కడ ఒక ఎస్ఐ ఏసీపీ రేంజ్లో కూడా అక్కడ ఉండి ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఈరోజు అంతా జరిగిన తర్వాత కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళడం జరిగింది అర్జున్ గారు. దాని తర్వాత ఒక 2.5 hours సినిమా చూసిండు. అప్పటికే అక్కడ జరిగిన సంఘటనలో రేవతి అనే ఆడ చనిపోయిందని చెప్పి తెలుసు. ఆ బాబు కూడా అస్తవ్యస్తకు గురైండు, పోలీసు వాళ్ళు మామూలుగా పంపింగ్ చేయడం జరిగింది, అవన్నీ కూడా తెలుసు. కానీ అప్పటికి కూడా ఒక మానవత్వం దృక్పథంతో అల్లు అర్జున్ నా సినిమానా అనేది పక్కన పెట్టేసి ఒక ఆవిడ చనిపోయిందంట అనే రకంగా ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది. అది వెళ్ళలేదు. 2.5 hours చూసి ఏదో షార్ట్ చూడాలనే రకంగా అక్కడ వరకు ఉండి దాని తర్వాత ఏసీపీ కానీ డీసీపీ కానీ అక్కడ వచ్చి కమిషనర్ గారు వస్తే మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడే అనే రకంగా మాట్లాడితే అప్పుడు సినిమా థియేటర్ వాళ్ళని చెప్తే అప్పుడు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. పోయిన తర్వాత అయినా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఎక్స్గ్రేషియా 25 lakhs ఏదో ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంకా మిగతా ఇవ్వము, వాళ్ళని అది కూడా థ్రెటన్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. కనీసము ఇప్పుడు ఇంతమంది పరామర్శించారు, కేటీఆర్ కానీ ఇదే కిషన్ రెడ్డి కానీ ఇంకెవరైనా బీజేపీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళి హాస్పిటల్లో ఆ కిమ్స్లో అబ్బాయిని చూసిండ్రా? ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తప్పు పట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా చెడు చేసిందా? ఈరోజు రాయితీలు ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఈరోజు డబ్బు సంపాదించుకుంటే మీరు సంపాదించుకోరు. మీరు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఒక సామాన్య మానవుడైనా సెలబ్రిటీ అనుకున్నా ఎవరు కూడా ఫస్ట్ మీరు సిటిజన్, అది మీరు మైండ్ లో పెట్టుకోండి. అందరూ సమానులు, ఒక సిటిజన్ కాబట్టి ఫస్ట్ మీరు అది ఉండాలి అనే రకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం దాంట్లో తప్పేం లేదు. వ్యాపారాలు చేసుకోండి, అభివృద్ధి చెందండి, కానీ ప్రాణాలు తీస్తే మాత్రం ఊరుకోను కదా. రైట్ ఒక్క నిమిషం. డాక్టర్ తాటికాయలు జయరాం గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. జయరాం గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, అరెస్టులు, ఒక పక్క కోర్టులు కేసులు, మరో పక్క సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, రాజకీయ నాయకులు పక్క బీఆర్ఎస్ మరో పక్క బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది, దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? జయరాం గారు. ఓకే. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. నమస్కారం. రవి, దీంట్లో 2 విషయాలను గమనించాలి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లోపల 2 విషయాలు చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంటాయి. ఒకటి వచ్చేసేమో ప్రభుత్వము, పాలిటిక్స్. నెక్స్ట్ వచ్చేసి సినిమా ప్రజలు, సినిమా ఇండస్ట్రీ, సినిమాలో పనిచేసే వ్యక్తులు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వాట్ ఎవర్ ద అల్లు అర్జున్ ఎక్సెట్రా వీళ్ళు ప్లస్ ఇండస్ట్రీ. ఈ రెండింటిని విడివిడిగా చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే బెనిఫిట్ షోలు ఇచ్చేసి మీరు డబ్బులు సంపాదించుకోండి, వారం రోజులలో మీ పెట్టుబడి రావడం కోసం మీరు ప్రయత్నాలు చేయండి, 1 కాకపోతే 2, 2 కాకపోతే 3, ఎన్ని షోలన్నా వేసుకోండి. దాంతో పాటు వచ్చేసి విపరీతమైన 100 రూపాయలు ఉన్న టికెట్, 150 రూపాయల టికెట్ ఏకంగా 550 నుంచి 1000 రూపాయల వరకు కూడా అమ్ముకోండి. అది కూడా కాకపోతే బ్లాక్ లో 3000 కూడా అమ్ముకోండి. ఆ తర్వాత మీకు ఇష్టానుసారంగా చేసుకోండి అని రాష్ట్రాన్ని సినిమా ప్రజలకు అప్పగిస్తే, సినిమా వ్యక్తులకు అప్పగిస్తే, సినిమా ఇండస్ట్రీకి అప్పగిస్తే అక్కడి వరకు ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. అవును. ఇక్కడ ఇటు ఇండస్ట్రీలో కానీ రాజకీయ నాయకులు, ఈ ప్రతిపక్ష నాయకులలో ప్రభుత్వంలో డిస్ప్యూట్ లేవు. వారం రోజులు. కానీ ఇక్కడ మానవత్వం దృష్టిలో చూసినట్టు అయితే ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టుకోవడం కోసం ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చినట్టు ఒక రకంగా చెప్పాలి. అవును. ప్రజల జేబులో ఉన్న సొమ్మును లాక్కోవడం కోసము ప్రభుత్వమే లైసెన్స్ సినిమా ప్రజలకు ఇచ్చిన. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు సినిమా ప్రజలకి, సినిమాలో పనిచేసే వ్యక్తులకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, హీరోయిన్లకు ఎక్సెట్రా వ్యక్తులకు. ఇక్కడ ఏం జరిగింది, అల్లు అర్జున్ వచ్చేసి అక్కడ ఏ కవాతు ఎలాంటిదైతే చూసిండో, ప్రజలను ఏదైతే వచ్చిందో, తను వచ్చే విధానం ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రాబ్లం మొదలైంది. ఆయన రావడానికి ముందు సాక్షాత్తు సీఎం అసెంబ్లీలో ఒక ప్రశ్నకు ఆన్సర్ గా, ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన డ్యూటీ సీఎం, ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయలేదనుకో మేము ఊరుకుంటామా అండి? మేము ఊరుకుంటామా? మేము పొలిటికల్ అనలిస్టులము, చదువుకున్న వ్యక్తులము, రాష్ట్రాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాము.
మేము యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము, అవును. మేము అన్ని పొడగొట్టుకొని తెలంగాణ ప్రజల కోసం బతుకుతున్నాము. అవును. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, తెలంగాణలో అన్యాయం జరిగినప్పుడు సీఎం నేత నిలదీయలేదా? అవును. సో అది మేము మా డ్యూటీ మేము సక్రమంగా చేస్తున్నాం. సీఎం డ్యూటీ సీఎం సక్రమంగా చేశాడు. అవును. అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు తన ఆన్సర్ చెప్తున్న క్రమం లోపల జరిగిన విషయాలన్నింటినీ విశదీకరించాడు. అప్పటి వరకు కూడా ఎవిడెన్స్ ను బయటికి తీసుకురాలేదు. అప్పటి వరకు కూడా ఎవిడెన్స్ రాలేదు. ఏం జరిగింది ఏంటన్నది ఓన్లీ ఓరల్ ట్రాన్స్ఫర్మేషన్ లోపల సీఎం దాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దానికి కౌంటర్ గా మన అల్లు అర్జున్ ఒక నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్ నువ్వు చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఇంటీరియం బెయిల్ తో ఉన్నావు. నీ పర్మనెంట్ బెయిల్ కూడా కాదు. ఇంటీరియం బెయిల్ తో ఉన్న వ్యక్తివి నువ్వు సీఎం వ్యాఖ్యలకు నువ్వు కౌంటర్ అని పెట్టావు. కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు. కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టు అల్లు అర్జున్ తండ్రి అరవింద్ ఏం చెప్తారంటే మా వాడు ఎక్కువసేపు మాట్లాడలేడు. ఎక్కడి నుంచి మాట్లాడాడు, వాళ్లకు ఎంత డబ్బులు ఇవ్వాలి అనే వరకు దాకా మాట్లాడిండు. దాన్ని చేసుకున్నాడు. ఎంత ఇవ్వాలి మరి వాడికి చనిపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలంటే మాత్రం దానికి ఆన్సర్ లేదు. నేను ఆ ఇంటర్వ్యూ నేను 2-3 సార్లు రిప్లై చేసుకుని మరీ చూశాను. సో అక్కడ నుంచి ఆన్సర్ లేదు. అక్కడ మా వాళ్ళు లేదు, ఇక్కడ కండిషనల్ బెయిల్ తో ఉన్నాడు, ఇక్కడ మాట్లాడు అని చెప్పుకుంటూ వచ్చేది. సరే, అక్కడ వరకు కూడా బాగానే ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నావు నువ్వు? నీది ఏం తప్పు లేదు, నేను ఏ కవాల్ చేయలేదు, ఏ వందనం చేయలేదు, ఏది చేయలేదు. కానీ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారము, ఈరోజు ప్రజాప్రతినిధులు పోలీసుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారము, ఈరోజు సమాజంలో ఉన్న ఎవిడెన్స్ ప్రకారము పదే అల్లు అర్జున్ ఆ సీట్ లో కూర్చొని నువ్వు లేచి వాళ్ళని మిస్ చేయటము, అది డిస్టర్బెన్స్ కాదా? ఒక హీరో నువ్వు ఉన్నాడంటేనే నిన్ను చూడాలని ఎగబడుతుంటారు. పదే నువ్వు వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ప్రొవికేట్ అవుతున్నట్టే కాదా? నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఏ విధంగానైతే లోపలికి ఎంట్రీ అవ్వడం కోసము నీ భార్య ప్లస్ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు ఎంతో గౌరవంగా రక్షణ వలయంలో తీసుకొచ్చి పెట్టేశాం. అంటే 50 మంది ప్రైవేట్ బౌన్సర్లతో తీసుకొచ్చుకున్నావు. బాగుంది. అక్కడ వరకు నీ కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, అభిమానం మా కళ్ళ ముందు కనిపించింది కాబట్టి మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ఆ తొక్కులాట లోపల నువ్వు వెళ్తున్న క్రమం లోపల, చుట్టుపక్కలను నువ్వు విష్ చేసే క్రమం లోపల, నువ్వు జనాన్ని అభివాదం చేసే క్రమం లోపల ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ సినిమా విషయంలో డిస్ప్యూట్ ఎవరికి లేదు, సినిమా ఇండస్ట్రీలో డిస్ప్యూట్ ఎవరు లేరు. ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడేది, జరిగిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంది? ఆ తొక్కులాట లోపల జరుగుతున్న క్రమం లోపల ఏం జరిగిందో తెలియదు. అక్కడ జరిగింది ఏంటంటే, నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్తున్నప్పుడు, మెయిన్ గేట్ లోంచి తను వెళ్తున్నప్పుడు, అంటే అప్పర్ బాల్కనీకి వెళ్తున్నప్పుడు అర్జున్ ఏం చేసినట్టే అక్కడ గేట్ క్లోజ్ చేయమని తన ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ ఉన్న బౌన్సర్లకు గేట్ క్లోజ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ గేట్ క్లోజ్ చేయగానే ఆ క్రౌడ్ అంతా లోయర్ బాల్కనీ వైపు వెళ్ళింది. లోయర్ బాల్కనీ వెళ్ళిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగేసి, అక్కడ ఇబ్బంది జరిగేసి అక్కడ నుంచి మొదలైంది. సరే, అక్కడ నుంచి నువ్వు ఆగావా? వెళ్ళేసి లోపల పోయి మళ్ళీ నువ్వు అభివాదం చేస్తున్నావు. ఇక్కడ వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఆ తొక్కిసలాట లోపల రేవతి చనిపోయింది. తన కుమారుడు వచ్చేసి అపస్మారక మరణంలో వెళ్ళిండు. అక్కడ పోలీసు ఒక ఎస్ఐ, ఫిమేల్ ఎస్ఐ ఎత్తుకొని తన్ని ఆస్పిరేట్ చేసుకుంటూ, సిపిఆర్ చేసుకుంటూ, మిగతా పోలీసులంతా గుమ్ము కూడేసి, ఉన్నదే తక్కువ మొత్తం పోలీసులు అక్కడ రావద్దు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అయినా నువ్వు వచ్చేసి సామాన్యుల్లాగా వచ్చి చూసుకొని పోతే ప్రాబ్లం లేదు. నిన్ను ప్రజలు గమనించింది కాబట్టి ప్రాబ్లం, ప్రజలు నువ్వు గమనిస్తే ప్రాబ్లం లేదు. నీ ఇంటర్నల్ గా నీ ఉద్దేశం ఏంది? నిన్ను గమనించాలని కాదు, నువ్వు ప్రజల్ని గమనించాలని, వాళ్ళ కేరింతలు ఈలను చూసి నువ్వు ఎంజాయ్ చేయాలని. అది కదా ఉద్దేశం అదే కదా. మరి ఆ ఉద్దేశం కాస్త నిన్ను గమనించే పోయి అక్కడ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ మరి ఇదంతా జరిగిన దాన్ని ఏమీ జరగలేదు, నేను ఏమీ చేయలేదు, నాకు బిడ్డలున్నారు. రైట్ జయరామ్ గారు, సరే జరిగింది పరిణామాలు, ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. కానీ ఆ నష్టాన్ని, అంటే ప్రాణం ఎవరిదైనా సరే, ఉన్న వాళ్ళ లేని వాళ్ళ ఎవరైనా కాదు, ఒక అభిమాని ప్రాణం 3,000 రూపాయలు
సీఎంఏ చెప్పారు 3,000 రూపాయలు టికెట్ కొనుక్కొని వాళ్ళు వచ్చారు. అట్లాంటి మధ్యతరగతి కుటుంబం ప్రాణాలు కోల్పోయినప్పుడు పరామర్శించడం ముఖ్యంగా అది వెలకట్టలేనిది ఆ ప్రాణానికి. కానీ పరామర్శించడం ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఆ కుటుంబానికి ఎవరు కూడా పరామర్శించకపోవడం బాధ కలిగించింది. కానీ ఒక్కరోజు జైల్లో ఉండొచ్చినటువంటి సినిమాలో నటించినటువంటి హీరో చుట్టూ అయితే మాత్రం చాలామంది ఆ ఇంటికి క్యూ కట్టారు. అదే కొంత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడించినటువంటి మాటలో కూడా కొంత ఆయన ఆగ్రహానికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి అభిమానులు అవ్వచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సింపతి తెలిపారులే. కానీ ఒక ప్రాణం, తెలంగాణలో ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోతే ఆ ప్రాణానికి ఆ ఇంటికి పరామర్శించలేకపోయారు, ఇదే బాధించిందనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జయరాం గారు, ఇది ఒకటి రవి, దీన్ని ఎట్లా విధంటే ఇప్పుడు జనరల్ గా ఒక మనిషిని మనము అప్రిషియేట్ చేయాలన్నా ఓదార్పు చేయాలన్నా రెండు సందర్భాలు ఉంటాయి. ఒక మనిషి ఏ కుటుంబం దగ్గర, ఒకటి ఎనలేని ప్రతిష్ట వచ్చినప్పుడు, ఒక గొప్ప విషయాన్ని చేసినప్పుడు అందరూ అభినందిస్తారు. లేని పక్షం లోపల తన ఇంట్లో ఏదైనా లాస్ జరిగినప్పుడు, మనిషికి అందని లాస్ వచ్చినప్పుడు, కోల్పోయినప్పుడు వచ్చి ఓదారుస్తారు. సో ఇక్కడ అభినందించడం నిన్నే అభినందిస్తున్నారు, ఓదార్చడం నిన్నే ఓదారుస్తున్నారు. అసలు నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నది ఏమున్నది ఓదార్చడానికి? అల్లు అర్జున్ ఏం పోగొట్టుకున్నాను ఓదారుస్తున్నారు సినిమా ఇండస్ట్రీ పోయి? నేను అడుగుతున్నాను, రేవంత్ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఎవరినైనా చనిపోతే గానీ, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టం జరిగినప్పుడు ఓదార్పు జరగాలి. ఇక్కడ ఒకవేళ కనుక అల్లు అర్జున్ పోలేని పరిస్థితిలో ఉంటే, అల్లు అరవింద్ పోలేని పరిస్థితిలో ఉంటే, మరి మా అసోసియేషన్కి ఏమైంది? పోయి ఓదార్చొచ్చు కదా, ఆ బిడ్డను చూడొచ్చు కదా, ఆ కుటుంబానికి చేయూతనివ్వచ్చు కదా. నువ్వు ఇచ్చే 25 లక్షలు నువ్వు సంపాదించే జనాల దగ్గర నుంచి డబ్బులకు ఎక్కడైనా పొంతనున్నదా? నువ్వు అనౌన్స్ చేసిన డబ్బులు 25 లక్షలు ఇస్తే రేవతి కానీ తన కొడుకు కానీ తిరిగి ఈ క్షణంలో ఇప్పుడు ఇంటికి రాగలవా? 25 కోట్లు ఇస్తే రాగలవా? 100 కోట్లు ఇస్తే తీసుకురాగలవా? నీ వల్ల కాదు. మరి నువ్వు 25 లక్షలకు ఏ విధంగా వెళ్ళగడతావు నువ్వు? అదొక అంశం. మరొక అంశం వచ్చి అన్ని అబద్ధాలు, అల్లు అరవింద్ చెప్పే అబద్ధాలు, అల్లు అర్జున్ చెప్పే అబద్ధాలు. మేము వాళ్ళను ఓదార్చాము. నేను ఒక మెడికల్ డాక్టర్ని, నేను పిడియాట్రిషియన్ని. ఏ హాస్పిటల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదా? నేను సమాచారం తీసుకోలేనా? ఏ కండిషన్లో తెలియదా? అంటే ఆ పిల్లోడికి మీరు కనీసం కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రభుత్వం పట్టించుకుంటూ ఉంటే, ఏ మాత్రము కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు అబద్ధాలని చెప్పుకుంటే వచ్చిందో మేము చూస్తున్నాం, మేము చేస్తాం, మేము సపోర్ట్ ఇస్తాం. ఎప్పుడు నువ్వు సపోర్ట్ ఇచ్చేది? ఏ రోజు నువ్వు సపోర్ట్ ఇచ్చేది? నీ మీద కేసు మొత్తం విత్డ్రా చేస్తుంటే సపోర్ట్ ఇస్తావా? గవర్నమెంట్ ని దాసాం అంటే సపోర్ట్ ఇస్తావా? లేకపోతే ఆ కుటుంబ సభ్యులు వచ్చేసి మా కేసులతో డబ్బులు మాత్రమే కావాలని సపోర్ట్ ఇస్తావా? ఎట్లా సపోర్ట్ నువ్వు ఇచ్చేది? నీకు మానవత్వ విలువలు తెలిసినట్టు అవుతే, నువ్వు మనుషులలో ఒక వ్యక్తివే అయితే ఇతర మనిషిని నువ్వు గౌరవిస్తావు కదా. యాక్సిడెంట్ అనేది మన చేతిలో లేకుండా జరుగుతుంది. అక్కడ నీ తప్పు లేదు, నేను ఒప్పుకుంటాను. సినిమా ఇండస్ట్రీది కానీ, సినిమా యాక్టర్లది కానీ, సినిమా ప్రొడ్యూసర్లు కానీ ఎవరిది తప్పు లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పరిణామం నీ చేతిలోనే ఉంది అర్జున్. స్పందించే విధానం అది నువ్వు మాత్రమే సర్దిద్దాలే, నీ తండ్రి మాత్రమే సర్దిద్దాలే, ఇంకా చేతైతే మా సర్దిద్దాలే. ఇది ఎవ్వడూ చేయలేదు కదా. అవును, ఎవడూ చేయలేదు. అంటే మేము మాట్లాడొద్దా? మేము మాట్లాడితే మమ్మల్ని ఎవరికి అంటగడతావు? ఈరోజు రేవంత్ మాట్లాడాడు కాబట్టి ఇంకోటి మాట్లాడతావు. అంటే ఈరోజు ఒక రాక్షసమైన క్రీడను కళ్ళ ముందు చూపిస్తున్నారా? అంటే రాష్ట్రాన్ని దోచుకోమండి, మీ ఇష్టానుసారంగా చేయండి అంటే రేవంత్ మీకు గొప్పడైపోయింది. ఆ రోజు రేవంత్ కేసు పెట్టేసరికి రేవంత్ పర్సనల్ కేసు పెట్టలేదు. ఇక్కడ రేవంత్ కు నేను స్పోక్స్ పర్సన్ కాదు, నీకు స్పోక్స్ పర్సన్. ఈరోజు కేటీఆర్ మారుతున్నాడు, బీజేపీ మారుతుంది. కానీ మేము రేవంత్ ను వదిలేసామా? లఘుషర్ల విషయం లోపల రేవంత్ విషయం అత్యధిక లొలి చేస్తుంది నేనే కదా. ఈ రోజు వరకు కూడా లొలి పెడుతున్నా నేనే కదా. ఆ రోజు ప్రభుత్వం మీద లొలి పెట్టింది నేనే కదా. ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కూడా డాక్టర్ జయరామే కదా. మరి ఇవన్నీ మేము కాదనుకున్నామా? మేము వదిలేసామా? అంటే ఈ రోజు మిమ్మల్ని ఎవ్వరు అడగొద్దు. మీరు సమాజంలో మనుషులు కాదు, మీరు సమాజానికి మనుషులకు అతీతంగా పెరిగిన శక్తులాగా ఫీల్ అవుతున్నారు. బలుపు కదా, బలుపు అంటే రాలేదా? ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చర్చ జరిగిందా? ఈ రోజు ఇంత పెద్ద చర్చ జరగడానికి కానీ జయరాం గారు 2-3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీని ఆహ్వానించారు. ఏది గద్దరు అవార్డులు, సినీ అవార్డుల గురించి కానీ 2-3 సార్లు హింట్ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా సినీ ప్రముఖులు అయితే
స్పందించలేదు. ఒక వరద బాధితుల సహాయార్థం తప్ప ఎక్కడ కూడా స్పందించలేదు. రైట్, మిగిలిన అంశాల గురించి మాట్లాడే ముందు మహేష్ గారు ఒక్క నిమిషం రవి, జస్ట్ 1 సెకండ్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో విషయానికి వస్తే ఒక 30-40 సంవత్సరాలకు వెనుకనక వెళ్ళినట్టు అయితే 40 సంవత్సరాలకు వెనుకనక వెళ్ళినట్టయితే ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, వాళ్ళు ప్రజలకు ఏదైనా విపత్తు జరిగిందంటే, దివిసీమ జరిగిందంటే జోలెలు బట్టి అడుక్కొని, అప్పుడు ఆ టైంలో ఆయనకు క్యాన్సర్ డిటెక్ట్ అయింది నాగేశ్వరరావు గారికి. జోలెలు బట్టి అడుక్కొని ప్రజలకు అన్నం పెట్టిండ్లు ఆ రోజు సినిమా ఇండస్ట్రీ. కానీ ఈ రోజు అన్నం తినకున్నా పర్వాలేదు, జేబులో ఉన్న డబ్బులు లాక్కుంటున్నారు ఇప్పటి ఉన్న సినిమా ఇండస్ట్రీ. దానికి దీనికి నక్కకు నాగులో కానీ తేడా. ఆ రోజు చరిత్రలో ఉన్నారు వాళ్ళు చిరస్మరణీయులు. ఈ రోజు చరిత్రహీనులు, వీళ్ళు ప్రజలను దోపిడీ చేస్తున్నారు, దొంగలు వీళ్ళు. వీళ్ళకి ఇంతకంటే ఇంకేం గౌరవిస్తారు? ఇంతకంటే ఏం గౌరవిస్తారు? ఎన్టీఆర్ గారు అన్నం పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరు మొక్కుతున్నారు. కృష్ణ గారిని దేవుడా పూజిస్తారు. నాగేశ్వరరావు గారిని ఈ రోజు ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూస్తారు. మరి ఆ రోజు ఉన్న యాక్టర్లు 100 రోజులు ఆడిన సినిమా, 1 సెకండ్ ప్లీజ్, 100 రోజులు ఆడిన సినిమా ఈ రోజు నీకు వారం రోజులన్నీ పెట్టుబడి కావాలా? అంటే ఈ రోజు ఒక రాక్షసత్వానికి, ఒక మూర్ఖత్వానికి, ఒక పేరాశకి ప్రజలను బలి చేస్తారా? ఎస్, నేను గత 15 రోజులుగా చెప్తున్నాను, బెనిఫిట్ షోలు కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఏ రాయితీ కనుక ఉండొద్దు, ఉండొద్దు అంతే. నేను 15 రోజుల నుంచి ఇదే ప్రభుత్వంలో పెట్టుకుంటున్నాను. ఒకవేళ కనుక ఉన్నట్టు అవుతే దాన్ని ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టమని నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. దాంట్లో ఎలాంటి బేషుజం లేదు. రైట్, జయరామ్ గారు ఒక్క నిమిషం. మహేష్ గారు ఒక పక్క అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పార్టీల నాయకులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు, మరోపక్క కొంతమంది సీఎం వ్యాఖ్యలను అయితే అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అవ్వచ్చు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే అవ్వచ్చు విష్ణుకుమార్ రాజు, అలాగే మరో ఎమ్మెల్యే కూడా ఆయన వ్యాఖ్యలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అయితే మాత్రం వాళ్ళు హర్షిస్తున్నారు. ఈ విధంగా బెనిఫిట్ షోలకి, అలాగే సినిమా టికెట్ల రేట్లుగా అయితే మాత్రం ఇంకా భవిష్యత్తులో అనుమతులు ఇవ్వద్దు. ఒకవేళ కనుక అనుమతులు ఇస్తే ఆ యొక్క ఫండ్ ఏదైతే ఉందో వికలాంగుల సంక్షేమానికి ఆ విధంగా ఖర్చు పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు మహేష్ గారు? సార్, ఇప్పుడు యాక్చువల్ గా వచ్చేసి ఎలా అంటే, ఇది నేను ఒక జనసేన రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నాను. నాకు ఐ హావ్ సమ్ లిమిట్స్. అట్ ద సేమ్ టైం ఏంట్రా అంటే, ఇప్పుడు అక్కడ మళ్ళా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే పాయింట్, మళ్ళా ఆంధ్ర వాళ్ళు ఇలా మాట్లాడారు. కానీ రాజకీయ నాయకులు ఎక్కడో చోట లబ్ధి పొందడానికి రాజకీయ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. ఇది అసలు సున్నితమైనటువంటి అంశం. దీన్ని గనక పుష్ప హీరో ఎట్లాంటి మీడియా సమావేశం పెట్టకుండా ఉంటే ఈ సమస్య సమసిపోయేది. కానీ రివెంజ్ తీర్చుకోవటమా, లేకపోతే నన్ను టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే నన్ను క్యారెక్టర్ హీనంగా చూస్తున్నారు, నన్ను తక్కువ చేసి చూడాలని చూస్తున్నారు అనే విధంగా చూస్తున్నారు. చిన్న విషయం సార్, ఎవరిమ్మన్నారు సార్ బెనిఫిట్ షోలు? అడిగితేనే కదా బెనిఫిట్ షోస్ ఎందుకు ఆపేస్తారు తెలుసా సార్? బెనిఫిట్ షోస్ ఇంతకు ముందు గతంలో ఉన్న బెనిఫిట్ షోస్ ఎందుకు ఆపేశారంటే, జస్ట్ బికాస్ ఆఫ్ బెనిఫిట్ షోస్ వల్ల ఇలాగా మార్నింగ్ 5 o'clock వచ్చే ఆడియన్స్ ఒక మైండ్ సెట్ 9 to 9 o'clock వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్రౌడ్ అనేది ఎక్కువ పుల్ అవుతుంది. ఇది థియేటర్స్ దగ్గర చాలా వరకు కంట్రోల్ అనేది చేయలేక పోలీసు వాళ్ళు ఈ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మాకు ఈ తలకాయ నొప్పులు ఎందుకని చెప్పి 15 సంవత్సరాలు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 10 years బ్యాక్ ఈ బెనిఫిట్ షోస్ తీసేశారు. ఈ రోజు మళ్ళా బెనిఫిట్ షో ఇచ్చి మళ్ళా ఇంకోటి అంటే అక్కడ అంటే ఆ ఇండస్ట్రీ నుంచి ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే మేము చాలా పెట్టుబడి పెట్టామండి. ఒక నిమిషం మహేష్ గారు చాలా మంది సినీ ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళారు, కలిశారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక సినిమాలో చాలా పెట్టుబడి పెట్టాం, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సరే ఇండస్ట్రీ కదా, ఏదో డెవలప్మెంట్ అవుద్దా అన్న ఉద్దేశంతో ఏదైనా సరే ఒక ఇబ్బందులో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలా మన ప్రభుత్వం అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అవకాశం కల్పించారు. అట్లా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశం ఇచ్చారు వారం రోజుల పాటు. అదే సార్, మీరు అన్నట్టు ఇందాక అనిల్ సార్ గారు చాలా 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 చక్కగా చెప్పారు అది ప్రాణం విలువ అనేసి. ఎందుకంటే కాకపోతే ఒకటి సార్, సినిమా వాళ్ళు పరంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మాత్రం ఇంత పెద్దదిగా ఇంత బాధగా అందరూ పడుతున్నాం సార్. డెఫినెట్లీ ఆ ప్రాణాన్ని ఎవరు వెనక్కి తేలేరు సార్. ఆ తల్లి ప్రాణాన్ని ఎవరికి తీసుకురాలేరు. చాలా 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 బాధపడుతున్నాం. నాకు కూడా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు.
నన్ను కూడా మా పిల్లలు సినిమాకి అడిగినప్పుడు ఈ క్రౌడ్లు ఎందుకు నేను అవసరం కదా సినిమా కొంచెం ఖాళీ వెళ్దాం కదా తనలోపు మనం చూడలేవరా అని చెప్పి ఆపేసుకుంది. జనాలు కూడా ఎప్పుడు వెళ్ళాలా ఏంటి వెళ్ళాలా అని కూడా మోర్ ఒక లేడీ కూడా వెళ్ళడం అనేది. కానీ మహేష్ గారు ఇంకా విమర్శలు వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఏదో నాకు డౌట్ సార్, నాకు చిన్న డౌట్, వాళ్ళు ఏదో ఉన్నత స్థాయి వాళ్ళు కాదు మహేష్ గారు, వాళ్ళు ఏదో ఉన్నత స్థాయి ఉండి లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం. కానీ ఆ పిల్లలు అభిమానిగా వాళ్ళ యొక్క సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా రిలీజ్ లోనే చూడాలని చెప్పేసి 3,000 రూపాయలు పెట్టి, ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలు పెట్టి 12,000 రూపాయలు పెట్టి వాళ్ళు టికెట్ కొనుక్కొని చూడాలని అంటే ఆ మధ్యతరగతి కుటుంబానికి ఇచ్చేటటువంటి విలువ ఇదేనా? ఒక చిన్న విషయం మహేష్ గారు, నేను ఎందుకంటే నాకెందుకో ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నేను ఇలా ఎక్కువ మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు 3,000 రూపాయలు టికెట్ కూడా ఉంది సార్. నేను మాది నగిరి నియోజకవర్గం సార్, 500 రూపీస్ టికెట్ పెట్టారు సార్, 3 థియేటర్స్ ఇచ్చారు సార్. మేము 500 రూపీస్ అయితే నేను చూడలేను సార్, నాకు అంత స్తోమత లేదు సార్. నేను ఒక ప్రొఫెసర్ సార్, నేను స్తోమత నాకు లేదు సార్, నేను ఆగిపోయాను సార్. మళ్ళీ 15 రోజుల తర్వాత 100 రూపాయలు టికెట్ వచ్చింది సార్. నేను మా అమ్మ మా నాన్న మా వైఫ్ మా పిల్లలతో తీసుకెళ్ళాను సార్. నా స్తోమత సార్, అంతే సార్. ఇది అంటే 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 నన్ను అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే సినిమా హీరోలు కానీ ఇంకొకరు కానీ అందరూ రైట్. మీ ఆలోచన ఆ విధంగా ఉంది మహేష్ గారు, మీ ఆలోచన ఆ విధంగా ఉంది. మీరు అలా రిలైజ్ అయ్యారు, మనకి ఆ సినిమా తర్వాత చూడొచ్చా అని ఉంది. కానీ అభిమానులు, వాళ్ళ మధ్యతరగతి అభిమానులు, వాళ్ళు ఏ విధంగా చూడాలని ఉద్దేశంతో జరిగిన దుర్ఘటన ఇది. ఆ ఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు గురించే, ఇప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు గురించే, ఆ హీరో అభిమాని ఆ విధంగా మరణించినప్పుడు ఆ హీరో స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఆ స్పందన గురించే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ స్పందన గురించే ఇప్పుడు విమర్శలు, అల్లు అర్జున్ 100 కోట్లు ఇస్తానని చెప్పినా తక్కువే. రైట్. యావత్ ఆస్తి మొత్తం అల్లు అర్జున్ ఆ చిన్న ఇంకొక బిడ్డకి రాసిచ్చినా ఇది తక్కువే. ఇది ఇండస్ట్రీ మొత్తం డబ్బులు వేసుకొని ఎంటైర్ అల్లు అరవింద్ సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు పెట్టినా తక్కువే. కానీ వాళ్ళు స్పందించే విధానాన్ని గురించే ఇప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు తప్ప, వాళ్ళు స్పందించినటువంటి విధానం, వెంటనే స్పందించి హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి భరోసాగా ఆ కుటుంబానికి మేము ఉన్నాం అండగా అనే విధంగా ఒక మీడియానో లేకపోతే ఒక వీడియోనో రిలీజ్ చేస్తే కాదు, ఆ కుటుంబానికి వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి మేము ఉన్నాము, నా అభిమాని మరణించినప్పుడు నేను మీ కుటుంబానికి అండగా ఉంటామనేది ఎందుకు స్పందించలేదు అనేదే ఇప్పుడు ఇంతకు ముందు జయరామ్ గారు చెప్పింది, లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో స్పందించిన. దీన్ని మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోద్దా, లేకపోతే ఏటో వెళ్ళిపోతుంది, లేకపోతే తరలి వెళ్ళిపోతుంది అనే విధంగా ఆరోపణలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీ వెళ్ళిపోవడం అలాంటివంతా ఏం జరగలేదు సార్. ఎందుకంటే చెన్నై నుంచి ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తారు, చెన్నై వాళ్ళు ఏమైనా నాశనం అయిపోయినారు సార్. చెన్నై ఇండస్ట్రీ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు ఆ తెలంగాణ నుంచి ఇటు వచ్చేస్తారంటే అవన్నీ జరిగేది లేదు సార్. ఒక చిన్న ఫ్లోర్ లో సినిమాలు చేసేస్తున్నారు సార్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో. సార్ నాకు చిన్న డౌట్ సార్, ఎందుకంటే ఒక 3-4 days గా ఎంటైర్ సోషల్, ఎందుకంటే బికాస్ నాకు ఏపీలో మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కానీ తెలంగాణలో ఏం జరుగుతుందో నాకు అంత నాలెడ్జ్ లేదు. ఒక పోస్ట్ చాలా ఎక్కువ సర్క్యులేట్ అవుతాను సార్. ఏంటంటే కొండగల్ అనే ఒక నియోజకవర్గంలో పాపం ఎవరో సంగీతం ఒక అమ్మాయికి స్నేక్ బైట్ అయ్యింది. సో ఆ అమ్మాయికి సీరియస్ అయిందని చెప్పి హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొస్తే ఆధార్ కార్డు లేదని చెప్పి అమ్మాయి ట్రీట్మెంట్ లేదు, చనిపోయినారని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది సార్. చాలా వరకు సోషల్ మీడియా గ్రూప్స్ లో కూడా వచ్చింది. అంటే నా డౌట్ అది నిజంగానే జరిగిందా లేకపోతే జరగలేదా అని ఒక డౌట్ సార్. ఫస్ట్ పాయింట్ అంటే జరిగినప్పుడు కొండగల్ అనేది సీఎం గారి కాన్స్టిట్యూషన్సీ కదా, అలా పక్కకు పెట్టినా కానీ ఆధార్ కార్డు ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తామని అంత రూల్ పెట్టి, మనిషి ప్రాణం కంటే ముఖ్యం హాస్పిటల్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యమా, లేకపోతే ఆధార్ కార్డు ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడం ఎంత మానవిక, ఎంత వరుసగా థింక్ చేసినట్టు ఆ హాస్పిటల్స్ అనేది కొంత భయవేస్తాను, కొంత డౌట్ వస్తాను. సో అది ఫేక్ అది లేకపోతే నిజమా సార్ అది? అంటే అది కూడా ప్రాణమే అనేది నా పాయింట్. ఈ ప్రాణం మీద ఇది చాలా ఇది ప్రాణం, అది ప్రాణమే. కాస్ట్లీ ప్రాణం, తక్కువ ప్రాణం అంతా ఏం ఉండదు అక్కడ. దాని మీద ఎక్కడ చర్చ కానీ డిస్కషన్ కానీ ఎక్కడ ఏం రాలేదు. ఎవరు కూడా హాస్పిటల్ ని పాయింట్ అవుట్ చేయడం కానీ ఆ ఫర్దర్ గా జరగలేదు. అంటే ఫేక్ న్యూస్ అని నా డౌట్ సార్. ఎందుకంటే నాకు ఆ నాలెడ్జ్ అంత నాలెడ్జ్ లేదు, నేను అడుగుతున్నాను. రైట్. శివకుమార్ లాల్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, బీఆర్ఎస్ నుంచి అవ్వచ్చు, బీజేపీ నుంచి అవ్వచ్చు. కానీ మా కాంగ్రెస్కి సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మద్రాసులో అక్కడ గనక పరిణామాలప్పుడు సినీ ఇండస్ట్రీస్ని తీసుకురావడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో పెట్టడం కోసం అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి,
అలాగే అప్పుడు నేదురుమల్లి కృషి చేశారు. జనార్దన్ రెడ్డి. వాళ్ళందరూ కృషి చేసి ఇక్కడ సపోర్ట్ చేశాం. అట్లాంటి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీపై ఇట్లా విమర్శలు చేయడం అది సరైన పద్ధతి కాదని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. వాస్తవం. అంటే వాస్తవం, కరెక్టే. కానీ దీన్ని బీజేపీ బీఆర్ఎస్లు ఎందుకు ఇట్లా రాజకీయ వైరంలోకి లాగుతున్నాయి? ఒక పక్క ఏపీలో కూడా, ఇక్కడ మా తెలంగాణలో. ఇప్పుడు రవి గారు, ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ఉందో, టీఆర్ఎస్ బీఆర్ఎస్కి కూడా గతంలో ఏం జరిగిందో వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు. బీజేపీ ప్రభుత్వానికి కూడా ఎప్పుడు కూడా మన దగ్గర రాష్ట్రంలో వాళ్ళది ఏం లేదు, ఒక్క ఎమ్మెల్యే తప్ప. ఈసారి ఒక 8 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం వేరుగా మాట్లాడుతుండ్రు తప్ప. ఇంకోటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఈ 1 ఇయర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు, టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈరోజు గతంలో మరి చెన్నారెడ్డి గారు కానీ, లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ అప్పట్లో ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీని చెన్నైకి అని హైదరాబాద్కి తీసుకురావడానికి అన్నపూర్ణ స్టూడియో ఒకటే ఫస్ట్ కట్టింది. ఎందుకంటే ఆ రోజులలో మాకు కూడా లారీలు ఉండే, అమీర్పేట అడ్డా ఉండే కాబట్టి ఆ ఏరియా అంతా తెలుసు. పెద్దమ్మ గుడి కానీ ఆ ప్రాంతం అంతా ఏం లేదు, ఒక అన్నపూర్ణ స్టూడియో తప్ప. దాని తర్వాత కృష్ణ గారిది పద్మాలయ స్టూడియో, ఆ తర్వాత భాగ్యనగర్ స్టూడియో ఒకటి. ఈ రకంగా అప్పుడు ప్రోత్సహించింది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ చెన్నైకి రావడానికి కారణం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ మొన్న జరిగిన ఇష్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అసలు మంచిగా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్ చేస్తే, ఈరోజు ఈ ఆపోజిషన్ పార్టీ ఏదైతుందో మేజర్గా ఈరోజు దీంట్లో కేటీఆర్ ప్రతి దగ్గర కూడా ఒక ఇన్వాల్వ్ అవుతుండ్రు. గతంలో కూడా నాగార్జున వారి సబ్జెక్ట్లో కూడా ఆయననే అవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దగ్గర కూడా వెనకాలకి ఫింగర్ చెప్పారు. కానీ అక్కడ అంటే ఆ కాంగ్రెస్ నేత ఇప్పుడు అల్లు అర్జున్, ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరో ఎవరైతే ఉన్నారో పుష్ప 2లో నటించినటువంటి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత ఈరోజు పిసిసి అధ్యక్షుని కలవటానికి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలవటానికి వెళ్ళినప్పుడు అవకాశం ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణ వస్తుంది. దీన్ని ఏ విధంగా చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నేత అయినా సరే, ఇప్పుడు ఈరోజు ప్రస్తుతానికి పివి నరసింహారావు గారు వర్ధంతి, ఆ బిజీలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా మా వంగర కూడా వెళ్ళిండు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. సో ఎప్పటికప్పుడు బిజీ ఉంది. వాళ్ళు ఇమీడియట్గా కలవలేదు అంటే ప్రోగ్రామ్ షెడ్యూల్ బిజీ ఉంది, దానికి వీళ్ళు కలవలేదు అనే దానికి కూడా ఒక కారణం చెప్పమంటే, ఇప్పుడు ఇన్స్టెంట్గా అందుబాటులో ఉంటే కలుస్తారు, అందుబాటులో లేనప్పుడు కలవలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఉన్నప్పుడు నేను రాకుండా మీరు లేనప్పుడు వచ్చి నేను కలవలేదు, అవకాశం ఇవ్వలేదు అంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఇంకోటి ఏమంటే ప్రతిసారి ఇప్పుడు ఈరోజు మేజర్గా ఇంకొకటి ఏంటంటే, మన జయరాం గారు చెప్పినట్టు అల్లు అర్జున్ చేసింది ఇదంతా చేసినాక కూడా ప్రెస్ మీట్ ఇచ్చి కూడా ఈడ ఒక సానుభూతి చూపించకుండా, లేకపోతే ఆ అబ్బాయిని హాస్పిటల్ చూడకుండా ఢిల్లీలో వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫంక్షన్ చేసుకొని నార్త్లో కూడా మా అబ్బాయిది ఇది ఉంది అని చెప్పి అర్జున్ వాళ్ళ ఫాదర్ అరవింద్ చెప్పడము, ఇది ఎంత మటుకు కరెక్టు? అంటే మానవత్వం అనేది మీలో లేదా? అంటే డబ్బుతోనే కూడింది. ఈరోజు ఒక ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఈరోజు ఒక బడా బాబులు ఒక 4-5 ఫ్యామిలీల మధ్యనే జరుగుతుంది అనేది గతంలో కూడా చిన్న ప్రొడ్యూసర్లు చాలాసార్లు మొత్తుకోవడం జరిగింది. కానీ ఇటువంటి విషయంలో వస్తే మటుకు ఈ రేపు ఏదైనా ప్రజలకి ఏదైనా ఒక మంచి మార్గం చూపించే సినిమాలు ఉంటేనే ఏమన్నా వాళ్ళకు బెనిఫిట్స్ కానీ రాయితీలు ఇవ్వాలి తప్ప ఇటువంటి సినిమాలకు కానీ ఇది చేయొద్దు. అంటే ప్రీమియరీ షో ఏదైతే 100-200 రూపాయల టికెట్కు 1200-2000 రూపాయల టికెట్ ఇవ్వడం మటుకు ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం మంచిదే. బ్యాన్ చేయడమే బెస్ట్. వీళ్ళకి ఎవరికి కూడా ఇటువంటి అవకాశం ఇవ్వద్దు అండ్ రాయితీలు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే వీళ్ళేం తక్కువ కాదు. ఒక్క సినిమాలనే 300 కోట్లు సంపాదించిండంటే కనీసం ఒక 25 లక్షల రూపాయలు ఇవ్వమంటే ఆ 25 లక్షలలో కూడా 10 ఇచ్చి వాళ్ళని కేసు విత్డ్రా చేసుకోండి, మేము అల్లు అర్జున్కి అరవింద్కి మేము ఫ్యాన్స్ అది ఇదని వాళ్ళతో చెప్పియడము. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి వైఫ్ పోయి ఒక డిప్రెషన్లో ఉన్నాడు, రెండోది బాబు హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తితోని మీరు ఏ రకంగా థ్రెటన్ చేస్తుండ్రు? ఇప్పుడు ఈరోజు ఇంకొక న్యూస్లో కూడా చూడమైంది ఏంటంటే 10 లక్షల రూపాయలు మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తాము, ముందు కేసు విత్డ్రా చేసిన తర్వాతనే 15 లక్షల రూపాయలు అప్పటి వరకు మా కంట్రోల్ ఉండు అనే రకంగా ఆ వ్యక్తిని థ్రెటన్ చేయడం అంటే ఇది ఫింగరింగ్ ఎక్కడికేం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన. మానవీయ కోలం లేదా, లేకపోతే మానవత్వం లేదా మీలో? మంచి ఒక వ్యక్తి చనిపోయింది, వాళ్ళ బాబు హాస్పిటల్ ఉండు, పరామర్శించండి అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏం తప్పు చెప్పిండు మీకు? మీరు వెళ్ళి ఇంతమంది పోయి జైలుకి హాస్పిటల్ ఛార్జెస్ కానీ ఏవైనా సరే మేమే భరాంచుతాం, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండదండగా ఉంటామని ఒక గనక
స్టేట్మెంట్ ఇస్తే ఇంత దూరం వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకటే రవి గారు మీరు అన్నట్టు వాళ్ళకి ఏదైతే సానుభూతి చూపించడము, ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండడము, తర్వాత వీళ్ళు ఏదైతే ఆపోజిషన్ పార్టీ ట్వీట్ చేయడము, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మనిషిలో ఒక ద్వేషం పెంచుతున్నాయి తప్ప చిలికి వేరే గాలి రకంగా. వాలాగా అవుతుంది. Yes. రైట్ జయరామ్ గారు, మంత్రి సీతక్క ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే స్మగ్లర్ సినిమాకు ఉత్తమ అవార్డులు ఇస్తారు, జాతీయ అవార్డులు ఇస్తారు, జైమీం సినిమాకు మాత్రం ఆదరణ కరువు అవుతుంది, ఆదరణ అలా ఇవ్వలేకపోయారు అనే విధంగా సీతక్క వ్యాఖ్యానించిన ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే సీతక్క ఒక రాజకీయ నాయకుడు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, దాన్ని పెద్దగా మనము ఉపయోగమా నిరుపయోగమా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, అల్లు అర్జున్ తన వైఖరి అంటే తను ఒక సినిమా తీశాడు, సినిమా ఈరోజు ఒక బజ్ ని క్రియేట్ చేశాడు. బజ్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ బజ్ లోపల ఉండే అంశాలు ఏంటంటే ఒక్కొక్కరి లోపల కొంత సెంటిమెంట్స్ ని కానీ క్యూరియాసిటీని కానీ డెవలప్ చేయడం. సో అల్లు అర్జున్ అనే ఫ్యాన్ సెంటిమెంట్, ఆన్ ఫాలోయింగ్ సెంటిమెంట్, ఏముంది ఏంటిది తొందరగా చూడాలన్న క్యూరియాసిటీ. అంటే ఈ రెండింటి మీదనే బిజినెస్. అంటే ఈ రెండింటినే అంటే ఏ పుష్ప అయితే ఒక దొంగగా ఎదిగిన పుష్ప, చిన్న కూలీ నాలి పని చేసుకున్న పుష్ప, దొంగతనాలతోని చీటింగ్ తోని సో ఉన్నతమైన అందలానికి ఎక్కిన పుష్ప, ఈరోజు రియల్ అర్జున్ క్యారెక్టర్కు ఏం డిఫరెన్స్ ఉంది? ఓకే, వారం రోజులలో నీకు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు రావాలి అంటే ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ ఉందా? రియల్కు రియాలిటీకి ఏమైనా తేడా ఉందా? మనుషులను కనీసము అక్కడ తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ, బిడ్డ ప్రేమ అనేది నీ సొంత పర్సనల్. కానీ ఆ రేవతి ఇంకొకరికి తల్లే కదా, ఇంకొకరి బిడ్డ కదా, ఇంకొకరి భార్య కదా. మరి తన భద్రత ఏంది? ఆమె నీ ఫ్యాన్ కదా. 3000 నుంచి 3000 ఇంటూ 4 టికెట్ అంటే 12,000 రూపాయలు. ఎంతో మంది, కోట్ల మంది జేబులు కొల్లగొడితే తప్ప నువ్వు అందలం ఎక్కలేవు. ఇదంతా ఓన్లీ ఫ్యాన్ బేస్డే కదా, ఫాన్ ఫాలోయింగే కదా, సినిమా మీద ఉన్న ప్రేమనే కదా, ఒక రకమైన ఆరాధనే కదా. అంటే దాన్ని ఎన్క్యాష్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఇంకా మీకు ఏదో తక్కువ అయిపోయింది, ఇంకేం కావాలి? మనుషుల రక్తాలు లేకపోతే అవయవాలు కూడా తీసి అమ్ముతారా అయింది? నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ కూడా ఉంటుందా అయింది? అంటే దీనికి అందరం మానవ సమాజంలో ఉన్న మనము సిగ్గుపడాలి. అంటే ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక 25 లక్షలను అనౌన్స్ చేసేసి నిండు ప్రాణం విషయం లోపల ఏ మాత్రం కూడా పరిపక్వత లేని మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఈరోజు నువ్వు ఎవరెస్ట్ మీద ఉన్నోడివి, ఈరోజు మూసీ దగ్గర చేరుకున్నావు. ఈ ప్రజలే కదా నేను ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టింది, ఈ ప్రజలే కదా నీకు సినిమా ఫాలోయింగ్ చేసింది, ఈ ప్రజలే కదా ఒరే మీరంతా చచ్చిపోయినా కూడా మీ శవాల మీద వీళ్ళు పేలాలు ఏడుకుంటారా అని మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది మాట్లాడుతున్నది. ఈ రోజు మీడియా ప్రపంచం మొత్తం చూసి ప్రపంచం కళ్ళ ముందు కనిపించింది. ఈరోజు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ రేపు ఉంటుంది అనుకుంటున్నావా? నీ అద్దాల మెడలు రేపు ఉంటాయా? ఈ రోజు కూడా మీరున్న ఇండ్లు కూడా వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది ఇండ్లు కావచ్చు, అనేక మంది స్టూడియోలు కావచ్చు, అనేక మంది ఎంజాయ్ చేస్తున్న రాయితీలు కావచ్చు, ప్రజల సొమ్మే కదా. మీరు కష్టపడ్డే కాదు కదా. మీ చదువుకు, మీ క్వాలిఫికేషన్కు, మీ బయట ఉద్యోగాలు చేస్తే ఇన్ని 100 కోట్లు వస్తాయా? మీరంతా బలవంతపు హీరోలే కదా, రియల్ హీరోస్ కాదు కదా. రియల్ హీరోస్ అంటే మనిషి కోసము, మనిషి అన్నం లేకున్నా కూడా మంచి నీళ్ళు కూడా బతికించేవాడు రియల్ హీరో. ఈ రోజు నీ దగ్గర బిర్యానీ ఉన్నా కూడా తిండి పెట్టడానికి నువ్వు అసహించుకునేవాడి మనిషి ఎట్లా అంటారు? హీరో కాదు, మనిషి ఎట్లా అంటారు అంటున్నాను. అంటే ఈరోజు సినిమా వాళ్ళు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి, మనుషుల్లాగా మాట్లాడండి, మీరు మనుషులలో కలవండి. కానీ జయరామ్ గారు ఈ జనజీవన స్రవంతిలో సినిమా ఇండస్ట్రీ కలవాలి. రైట్, ఈ జనజీవన స్రవంతిలో కలవాలని మీరు చెప్పారు. రైట్, ఈ నిర్ణయం వల్ల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఇక బెనిఫిట్ షోలకి అలాగే
సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో కూడా ఎప్పుడు కూడా పెంచము భవిష్యత్తులో కూడా అని చెప్పింది ఏంటంటే మిగిలినటువంటి చిన్న నిర్మాతలు ఎవరైతే ఉంటారో లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ విధంగానే ఉంచండి, టికెట్ రేట్లు పెంచకుండా ఈ విధంగానే ఉంచడం వలన మాలాంటి చిన్న థియేటర్ల వాళ్ళు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు మాకు భవిష్యత్తులో కొంచెం మేలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. నిజంగా ఇది హర్షణీయమేనా? ఈరోజు సినిమా ఇండస్ట్రీని నిలువున చీల్చింది కొంతమంది నిర్మాతలు. సినిమా ఇండస్ట్రీ లోపల చిన్న నిర్మాతాన్ని అసహించి అవహేళన చూసింది కొంతమంది నిర్మాతలు. ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమాగా చేసింది ఎవరండి? మీకు ఒక 40 ఏళ్ల క్రితము ఎన్టీఆర్ గారు చిన్న సినిమా చేయలేదా? కృష్ణ గారు చిన్న సినిమా చేయలేదా? చిరంజీవి గారు చిన్న సినిమా చేయలేదా? స్వయం కృషి చిన్న సినిమానే కదా? శుభలేఖ చిన్న సినిమానే కదా? మరి చిన్న సినిమాలు చేయలేదా? చిన్న సినిమాలు పెద్ద సినిమాలు తేడా సినిమానే కదా? ప్రజలను ఎంటర్టైన్ చేసేది సినిమా. దానికి చిన్న సినిమా ఏంది, పెద్ద సినిమా ఏంది? అంటే మీరు లగ్జరీగా తిని ఇంట్లో పండుకునేదానికి స్టార్ హోటల్ ఉండాలి, మీకు సకల సౌకర్యాలు ఉండాలి, స్టార్ హోటల్ నుంచి భోజనం రావాలి, ఫ్లైట్లో లగ్జరీ ఫ్లైట్స్ ఉండాలి, బిజినెస్ క్లాస్ లో రావాలి. అది పెద్ద సినిమా అవుతుందా? బలుపు అంటారు దాన్ని. ఈరోజు వానశ్రీ గారు, జయప్రద గారు, జయసుధ గారు పూరి గుడిసెలలో ఉండి కూడా వాళ్ళు షూటింగ్ చేసినామని చెప్తుంటారు. ఈరోజు నా మిత్రుడు ఈస్ట్ గోదావరిలో వన్ ఆఫ్ ద నా మిత్రుడు ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఉంది, శంకర వెంకటేశ్వరరావు గారు అని నా మిత్రుడు ఉంటాడు. వాళ్ళ ఇంట్లో దేవత సినిమా శోభన్ బాబు గారు ఉండేవారు. అది నాకు తెలుసు. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. నేను ఇప్పటికి కూడా శంకర వెంకటేశ్వరరావుని అన్నాన్ని పిలుస్తుంటాను. వాళ్ళ ఇంట్లో దేవత సినిమా షూట్ జరిగింది. దేవత గారు కొన్ని 100 సినిమాలు వాళ్ళ ఇంట్లో షూట్ జరిగినాయి. వాళ్ళ ఇంట్లో సినిమా హీరోలు అందరూ ఉన్నారు. మరి అది చిన్న సినిమానా పెద్ద సినిమానా? అంటే ఈ రోజు నీ కళ్ళు నెత్తినెక్కితే పెద్ద సినిమా అయింది, నేల ఉంటే చిన్న సినిమా అవుతుంది. అంటే ఈ రోజు నేలలో లేరు వీళ్ళు, నెత్తినెక్కి మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు మాట్లాడుతున్న అంశాలు నేను మహనీయులు అని ఎందుకు సినిమా గత హీరోలకు సంబంధించిన అంటే వాళ్ళు చనిపోయినా కూడా మనుషులలో బతికిండ్రు, వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ రోజు జలగల్లాగా మీరు ఒక మనిషిని వారం రోజులలో పీల్చి పిప్పి చేయాలనుకుంటున్నారు. చూసినావా? మీరు సినిమా హీరోలు కాదు కనుక హీరోల కంటే ఈయనమని చెప్తున్నాను. నాకు ఎవరితో ఎలాంటి బాధ లేదు, భయం లేదు. నేను యుద్ధం ప్రభుత్వాంతో చేసిన ఆఫ్టర్ సినిమా ఇండస్ట్రీ గురించి అంతా. మీరు మనుషులాగా మారండి, మీరు మనుషులాగా తీర్చుకోండి, మానవత్వంతో మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ప్రజలతో పనిచేయలేదా? చిరంజీవి గారు ప్రజలతో పనిచేయలేదా? మహేష్ బాబు ప్రజలతో పనిచేయట్లేదా? ఇంత హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? ఇంత హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? అంటే ఈరోజు ప్రజల దాన్ని హైప్ క్రియేట్ చేసి బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలి, డబ్బులు 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 డబ్బులు. ఈ అకౌంట్లు వేసుకొని చచ్చిపోతారా మీరంతా? డబ్బుతోనేనా మీరంతా ఉండేది? ఈరోజు రేవంత్ చనిపోతే 25 లక్షలు కాదు 25 కోట్లు ఇచ్చినా కూడా మీరు రేవంత్ని తీసుకురాలేదు. అసలు వెలకట్టలేని నష్టం జరిగిన తర్వాత ఈ రోజు నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను మీడియా ముఖంగా రేవంత్ రెడ్డికి. ఒకవేళ కనుక ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం ఉన్నట్టు అయితే ప్రజా జేఏసీ ఒక కార్యకర్తగా నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ మీద మేమే ప్రకటిస్తాం. ఇది బహిరంగంగా ప్రకటిస్తున్నాం. సినిమా పెద్ద సినిమా కాదు, సినిమాగానే చూడాలి. సినిమా ఎంటర్టైన్ గా ఉండాలి తప్పితే మనిషిని ఈ రోజు ప్రాణాలు తీసే విధంగా ఉండదు. ప్రాణాలు తీసే విధంగా సినిమా ఉంటే రానున్న రోజుల్లో మాత్రము ఆ సినిమా ఇండస్ట్రీకి చుక్కలు మేము చూపిస్తామని నేను ప్రజలందరూ తెలియజేస్తున్నాను. రైట్ మహేష్ గారు రానున్నటువంటి సినిమాలపై కూడా ఈ యొక్క ప్రభావం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వానికి? అంటే భవిష్యత్తులో ఇలా బెనిఫిట్ షోలకు కానీ ఏదైనా ఇస్తే ఇలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నాయి, అది ఒక దిక్సూచి లాంటిది అంటారా ఈ యొక్క విషయం? సార్ ఇప్పుడు కరెక్టే సార్, ఎందుకంటే సారు అనలిస్ట్ గా చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు, ఎస్కేప్ చేస్తున్నారు, బాగుంది. నేను కూడా చాలా ఇంప్రెస్, ఎందుకంటే చెప్తున్నారు సినిమా హీరోల గురించి, వాళ్ళ బతుకుల గురించి, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ డబ్బులు ఎలా రాక్షసులా గుంజుకుంటున్నారనేసి. నేను ఏమంటానంటే సార్ ఇదంతా బానే ఉంది, ఇదంతా మనం మాట్లాడడానికి బానే ఉంది సబ్జెక్ట్ అంతా. సినిమా గత 10 రోజులుగా పుష్ప సినిమా నాకు తెలియదు తెలంగాణలో ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎన్ని సినిమా థియేటర్లు పుష్ప సినిమా ఇచ్చేశారు. నంబర్ 1. ఎన్ని సినిమా థియేటర్ల కాడ పుష్ప దిష్టి బొమ్మను దహనం చేసినారు. నంబర్ 2. ఎన్ని థియేటర్ల దగ్గర తెలంగాణ యువత వాళ్ళు వీళ్ళు వచ్చేసి నువ్వు ముందు సమాధానం చెప్తే తప్ప నీ థియేటర్కి పోమని చెప్పి ఎంతమంది ఉన్నారు. నంబర్ 3. నంబర్ 4 ఇప్పటికే నాకు తెలిసి ఎత్తిపోయిండాలి సినిమా మొత్తానికి. తెలంగాణలో 495 థియేటర్లోనూ సినిమా లేచిపోయిండాలా. ఇవన్నీ కూడా జరిగినాయా లేదా?
అంటే ఎవరిని ఎడ్యుకేట్ చేస్తున్నాం? అంటే ఇంత తప్పు జరిగినప్పుడు ఒక బాధ్యతారహితంగా బిహేవ్ చేసి ఒక హీరోని మనం తప్పు పెట్టేటప్పుడు సమాజానికి కూడా మనం మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. Right. మనం ఇక్కడే మాట్లాడితే సరిపోతుందా? పబ్లిక్ లో వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా ఉందా? Right. ఈ ఆటలో మూర్ఖనాల్సిన సమయం వచ్చిందా తెలంగాణ? రైట్, అంటే ఒక విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇక ప్రజలు మేల్కొలితే ఆయన ప్రజలు మేల్కొలటం కోసం కదా ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది. రైట్, థ్యాంక్ యూ అండి. మెరుపుల మహేష్ గారు జనసేన పార్టీ నుంచి స్పందించారు. అలాగే డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీసీ స్పోక్ పర్సన్ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ తాటికాయల జయరాం గారు రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ విషయంలో అంటే ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు ముగిసిపోవాలని మనం కోరుకుందాం. అటు సినీ ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వాలకి మధ్య ఎలాంటి సమస్యలు ఉండకూడదనే మనం కోరుకుందాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.